టైగర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమరం భీం పాత్రలో ఒదిగిపోయారు. అయితే తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందుకున్న ఎన్టీఆర్ కు కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో ఓ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించారు. ఆ సినిమా మరేదో కాదు, ఆంధ్రావాలా. తెలుగు సినీ చరిత్రలో మరుపురాని ఆడియో రిలీజ్ ఈవెంట్ ఏమైనా ఉందా అంటే అది ఆంధ్రావాలానే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాని అప్పట్లో ఆర్ఆర్ వెంకట్ నిర్మించారు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ని జూనియర్ ఎన్టీఆర్ తాత అయిన సీనియర్ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో నిర్వహించారు. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ ఎన్టీఆర్ లైఫ్ లోనే మరిచిపోలేని ఈవెంట్. దీనికోసం ఆయన పలు సందర్భాల్లో మాట్లాడారు. కపిల్ శర్మ షోకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రవాలా ఆడియో ఫంక్షన్ గురించి గుర్తు చేసుకుంటూ ఆ ఫంక్షన్ కోసం 9 నుంచి 10 లక్షల మంది వచ్చారని, దానికోసం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2003 డిసెంబర్ 5న ఎన్టీ రామారావు జన్మస్థలమైన నిమ్మకూరులో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ కు 10 లక్షల మంది హాజరయ్యారు. చరిత్రలో నిలిచిపోయిన ఓ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఇదే. ఎందుకంటే స్వయంగా రైల్వే శాఖ అప్పట్లో ఈ ఆంధ్రవాలా ఆడియో ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా 10 రైళ్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. అయితే ఈ సినిమా తీసేటప్పుడు ఎన్టీఆర్ వయసు 20 ఏళ్లు మాత్రమే. దీంతో ఈ ఈవెంట్ కవరేజ్ కోసం స్టేట్ మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా పోటీ పడింది. 20 ఏళ్లకే ఈ హీరోకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి అని మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ అక్కడున్న జనం వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. ఫుల్ ట్రాఫిక్ జామ్. పోలీసులు కూడా చేతులెత్తేశారు. 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఈవెంట్ కు రావాల్సిన గెస్టులు సైతం ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఇక ఎన్టీఆర్ మాత్రం హెలికాప్టర్ లో అక్కడకు చేరుకున్నారు. అయితే ఇంత పెద్దగా ఏర్పాటు చేసిన ఈవెంట్ మాత్రం అరగంటలోనే ముగిసింది. మీడియా వాళ్ళు కూడా ఈ సినిమా ఈవెంట్ కు వెళ్లి అది కవర్ చేయకుండా తిరిగి రావటం చరిత్రలోనే ఫస్ట్ టైం. హిస్టరీలో ఇలాంటి ఫంక్షన్ జరగలేదని, ఇక ముందు జరగబోదని సినీ జగమెరిగిన సత్యం. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా జరిగిన ఈ ఆంధ్రవాలా ఆడియో లాంచ్ ఈవెంట్ ఎన్టీఆర్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక బెస్ట్ మెమరీ.